ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఎందుకంటే నడిచిన విధానం పెరిగిన విధానం ఆ విధంగా ఉంటుంది. పిలువగానే మన యొక్క అన్ని విషయాలు ఇదని కాదు, ప్రతి విషయానికి పిలువగా నచ్చిన దైవజనులు ఈ ఎలక్షన్లు విజయవంతంగా ఇంత ప్రశాంతంగా నెమ్మదిగా జరిగించినందుకు మీకును అదేవిధంగా జరిగించిన దైవజనులు తిమోదయ్య గారికి ప్రతిగా వందనాలు. అలా ఈ విధంగా ప్రమాణ స్వీకరించిన రోజు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ రోజు తప్పకుండా మనం అందరం కలిసి వేరు సంఘాలతో అందరూ కూడా రావాల్సిందని ఏ విధంగా ప్లాన్ చేయాలనేది ముందుకు వెళ్తాం. మీకు ఏదన్నా సలహా ఇవ్వాలని అనుకుంటే అద్భుతంగా ఇవ్వచ్చు. మేము దాన్ని త్రోసివేయడం కాదు, అది క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే ప్రతి సలహాను మేము స్వీకరిస్తాం. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల పాస్టర్లు భారీ సంఖ్యలో హాజరై ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా పాస్టర్ జీవన్ కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ రాజేష్ గారు, కోశాధికారిగా పాస్టర్ ప్రభుదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వారు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కమిటీని ఎన్నిక నిర్వహణలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సమయంలో నూతన కమిటీ వారు ప్రభుత్వానికి లేక వివిధ రాజకీయ పక్షాల వారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, రానున్న దినాల్లో జరిగేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో క్రైస్తవులు కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు వారు తెలియజేయడం జరిగింది. ఏడు దేవేశారు